నేను మీ చండ్ర చంద్రశేఖర్. అశేషమైన తెలుగు ప్రజలందరూ నాకు ఆత్మీయులే. మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించలేకపోయినా టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని అందరినీ స్వర్గసీమ వెంచర్ని సందర్శించమని ఆహ్వానిస్తున్నాను. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. అయితే తనకు టికెట్ వస్తుందో రాదో తెలియదన్నారు. పనితీరు, సర్వేలు, కులమతాల ప్రాతిపదికన అభ్యర్థి ఎంపిక జరుగుతోందంటున్న ఎంపీ మాధవ్తో మా ప్రతినిధి శ్రీను ఫేస్ టు ఫేస్. వైసీపీలో సీట్లు మార్పులు చేర్పులపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఎవరుంటారో ఎవరు లేనో తెలియని పరిస్థితి ఉంది. ఈ ఎందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, ఎన్నికల సమయం సంబంధించి ఇంకా 3 నెలలు ఉంది. ప్రస్తుతం మీ పార్టీలో చేపట్టిన మార్పులు చేర్పులు ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక రాజకీయ విప్లవం ఆయన. అన్ని మతాలకు, అన్ని కులాలకు, ఈవెన్ చిన్న కులానికి కూడా, తక్కువ సంఖ్యలో ఉన్న కులానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి, వారిని కూడా రాజకీయంగా అగ్రభాగాన నిలబెట్టాలి అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష.